కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైనే ఎంచుకోండి. సో ఇప్పుడు బన్నీ గారు సుకుమార్ గారు ఎప్పుడు కలిసినా కానీ ఇద్దరు ఏడ్ చేస్తారు. ఏంటి అసలు ఎమోషనల్ బాండింగ్? సో అంటే అది ఆర్య అంతే. ఓకే, ఆయన లైఫ్ లో టర్నింగ్ పాయింట్, ఈయన లైఫ్ లో టర్నింగ్ పాయింట్. సో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఇద్దరు లైఫ్ చేంజ్ అయినాయి మొత్తం. సో అంత అది ఏమంటారు, కవల పిల్లల బాండింగ్ అంతే. ఇంకా సూపర్. ఆర్య అనేది మదర్ అంటే ఇద్దరు కవల పిల్లలు అంతే. సో తండ్రి ట్రైలర్ చూడగానే ఏంటి రియాక్షన్ బన్నీ గారికి? మీ సినిమాలు ప్రతిదీ ఆయన లేదండి, ఆయన ముందే కథ విన్నప్పుడు నేనే ఒకసారి చెప్పాను ఆయన కథ ముందు. చెప్పినప్పుడు ఆయన అసలు లేదు, దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ది యువర్ బెస్ట్ పిక్. కాకపోతే దీన్ని ఆషామాషిగా ఏదో తీస్తూ ఉంటే మాత్రం అలా తీయద్దు, ఇట్లాంటి కథలు అప్పుడప్పుడే దొరుకుతాయి, బాగా తీయండి దీన్ని. ఓకే. సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హీరోస్ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే 80% గాసిప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఐ డోంట్ ఫాలో ద సోషల్ మీడియా. అంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అవ్వను. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మా వాళ్ళు చెప్తారు, నెగిటివిటీ చెప్పదని చెప్తాను నేను. అట్లా నెగిటివిటీ దగ్గరికి కూడా రానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి హీరో కూడా ఫాలో అవుతున్నారు కదా సోషల్ మీడియాని. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఏం జరుగుతుంది చూసాను, చాలా మంది సెలబ్రిటీస్ కూడా దే ఆర్ టూ మచ్ ఇంటూ ద కామెంట్స్ ని చదవటం. అవును. అండ్ లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరు ఈ హెడ్డింగ్ పెట్టారు, ఇది కామెంట్ చేశారు. ఇది ఏమవుతుందంటే ఒక టైంలో వేరే లైఫ్ వదిలేసి వాళ్ళు చేసే కామెంట్స్ మీద లేదంటే వాళ్ళు పెట్టే హెడ్డింగ్స్ మీద వీళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే వీళ్ళ పర్సనాలిటీని మర్చిపోయి ఎక్కువ ఏంటంటే ట్రోల్ అవుతున్న దీని మీద లేదంటే కామెంట్స్ పడుతున్న దాని మీదకి వెళ్ళిపోయి దాని నుంచి ఆపరేట్ అవడం మొదలెడతారు. మన ఇండివిజువాలిటీ పోతుంది. అది సంబడీస్ ఒపీనియన్, ఇట్స్ నాట్ యువర్స్. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రూ దెన్ రెస్పాండ్. అవును. ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫేక్ అని చెప్పదలుచుకుంటే చెప్పు, లేదు యూ డోంట్ వాంట్ ఫైట్ విత్ దట్ ఫేక్ ఆర్ రైట్, లీవ్ ఇట్ అండ్ గో ఆన్. ఎందుకంటే సోషల్ మీడియాలో మనకున్న అడ్వాంటేజ్ కూడా ఈ రోజు ఏంటంటే 4-5 రోజులే టాపిక్, అంతే, మ్యాక్స్ 1 month. నీకు రైట్ టైం వస్తుంది. రైట్ టైం వచ్చినప్పుడు ఇది నిన్ను నిజంగా డ్యామేజ్ చేసింది, రైట్ టైం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ టైంలో ఆన్సర్ చేస్తుంది. అంతే తప్పితే ఇప్పుడు అనవసరంగా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఫైట్ చేసి అనవసరం నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు నా ఫిలాసఫీ. అంతే. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా చెప్పండి, సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్ డే బై డే రోజుకి ఒకటి సో గ్రాస్ అని వేస్తూనే ఉంటారు. మనం చూసాం పుష్ప కూడా 20,000 కోట్లు పైన 1,500 కోట్లు. బట్ ఈ ఐటీ రైట్స్ జరిగింది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపించింది? పుష్ప సంబంధించి, మైత్రికి సంబంధించి, దిల్ రాజు గారికి సంబంధించి. ఐటీ రైట్స్ అంటే ఇట్స్ 1,800-1,500 crores రెవెన్యూస్, 1,800 crores రెవెన్యూస్ ఎప్పుడైతే ఉంటాయి, 18+ అనుకుంటా, ఐ డోంట్ థింక్ ద లాస్ట్ నెంబర్. డెఫినెట్ గా ఐటీ వాళ్ళని ఫోకస్ ఉంటుంది. ఓకే. ఇట్స్ ఇన్వెటబుల్ బికాస్ ఇప్పుడు అంత రెవెన్యూ ఒక సినిమా మీద వచ్చినప్పుడు డెఫినెట్లీ అడ్వాన్స్ ట్యాక్సెస్ ఎట్లా కట్టారు, లేదంటే రేపు పొద్దున్న ట్యాక్స్ కట్టేటప్పుడు లేదన్నా ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఫిగర్స్ అంటారా ఏంటి అనేది దే వాంట్ టు టేక్ ద ఎవ్రీ ప్రూఫ్. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి. సో దీన్ని జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి పెద్దది ఏది వచ్చినా జనరల్ గా వస్తారు, దే విల్ టేక్ ద ఆల్ ద ఇన్ఫర్మేషన్, దే విల్ రికార్డ్ ఇట్. రేపు పొద్దున్న ట్యాక్స్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ మారకుండా. సో దట్స్ వాట్ ఐ థింక్ దే డిడ్ ఫర్ మైత్రి అండ్ అది వీ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ కొంతమంది లేదు వీళ్ళ దగ్గర 100 కోట్లు క్యాష్ ఉంది, అది దొరికింది, ఇవన్నీ ఫేక్. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాష్ అనేది చాలా తగ్గిపోయింది. అవును, చాలా చాలా తగ్గిపోయింది క్యాష్ అనేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ జిఎస్టీ అన్ని వచ్చిన తర్వాత అంత ఈజీగా లేదు. డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే ఇప్పుడు క్యాష్ చేస్తే లాస్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్ దే లూజ్ దేర్ ఇన్పుట్స్, జిఎస్టీ ఇన్పుట్ పోతుంది వాళ్ళకి. అందుకని చెప్పి 100% డిస్ట్రిబ్యూటర్ కూడా క్యాష్ ఒప్పుకోవట్లేదు. అందుకని ఈ రోజులాగా ఏదో క్యాష్ ఫ్లో ఇండస్ట్రీలో అద్భుతంగా ఉందంటే మాత్రం అది మిత్తే, అది పోయింది. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.